అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సై అంటే సై అంటూ పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో మల్కాజ్గిరిలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇటీవలే ఇరు పార్టీల ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులను పరామర్శించారు. తమ పార్టీ నాయకులను వేధిస్తున్న ప్రతి ఒక్కరి పేరు రాసిపెట్టాలని, ఏసీపీలు డీసీపీలు ఎవరైనా సరే నెక్స్ట్ టైం అధికారంలోకి రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తామన్నారు. తాను అసలే మంచోడిని కాదని, ఈసారి కేసీఆర్ చెప్పినా తాను వినబోనని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని కేటీఆర్ భరోసానిచ్చారు. నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయనోడు గంట సేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంట సేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని కామెంట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్త జోలికొస్తే బిడ్డ ఈసారి డైరెక్ట్ గానే అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఓ షాడో సీఎం గా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కానీ త్వరలోనే సిరిసిల్ల జిల్లా ప్రజలు అతనికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు, చెట్ల కింద కూర్చుంటారు. వాళ్ళు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. అరే కేటీఆర్ గిట్లా చేసినాడు, భార్యాభర్త మిడదీసినాడు, ఫోన్లలో విన్నాడు అందరి మాటలు. ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా, హీరోయిన్ల బతుకులు ఆగమైనాయంట కదా అని. అది రాని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గాలికి నరం లేని నాలిక అంటారు. ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు, ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు. రెడ్ బుక్ రాస్తా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అరాచక పాలనపై బుక్ రాసి గడప గడపకు అందిస్తామన్నారు. ఈ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్ రాయనున్నా. నేను తప్పకుండా బుక్ రాస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీకు కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది. అందుకు నీ బుక్ రాసి ప్రతి ఇంటికి కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని హాట్ కామెంట్స్ చేశారు. కొట్టుకుందామంటే కొట్టుకోవడానికి తాము సిద్ధమంటూ సవాల్ విసిరారు. కొట్లాట తమకేం కొత్తది కాదంటూ మైనంపల్లికి హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దీంతో పెరుగుతుందా, నాశనం అవుతుందా, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేగాని మీకు మీరుగా వాళ్ళని దాడి చేస్తాం, వీళ్ళని దాడి చేస్తామంటే మేము కూడా అదే మాట చెప్పడం ఎంత పెద్ద విషయం అండి. మాదే లేదా, మందబలం లేదా, మనుషులు లేదా, అన్నీ ఉన్నాయి. బట్ ఇది కాపాడుకొని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని, మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని విశ్వవ్యాప్తం చేసినాం మేము. మరి ఇది దాడులు చేస్తాము, ఇల్లులు ముట్టడి చేస్తామంటే దీంతో ఈ రాష్ట్రం ఇమేజ్ పెరుగుతుందా, ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా, లేకపోతే సంకనాగిపోతుందా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ప్రధాన పార్టీలు అప్పుడే ఎన్నికల కథన రంగంలో కత్తులు దూస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇక చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎవరిని వరించనుందో.